చామల కిరణ్ రెడ్డి ఎంపీ గారు నల్గొండ నుంచి బీర్ల ఐలయ్య గారు వీళ్ళందరూ పోయి చూసి వచ్చారు. అంతకంటే ముందు సిటీలో ఉండే మేయర్తో పాటు కార్పొరేటర్స్ని అందరినీ నేను అక్కడికి పంపించిన, కొంతమంది మిత్రులను విదేశాలకు పంపించిన ఎమ్మెల్యేలను, మీకు సౌత్ కొరియా పోయి చూసిరా పోండి అండి. సో ఈరోజు నేను అనేది ఏంది అధ్యక్ష అంటే, హైదరాబాద్లో మూసీ నది ప్రక్షాళన చేస్తామంటే ఎందుకు ఇది రాజకీయ రంగు పులుముకుంటుంది? ఎంఆర్డీసీఎల్ నేను మొదలు పెట్టలే అధ్యక్ష, నిన్నగాక మొన్న సిరిసిల్ల ఎమ్మెల్యే గారు చెప్పారు మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ని మేమే ప్రారంభించినామన్నారు. అవును, మీరే ప్రారంభించారు, ప్రణాళికలు మీరే చేసారు, మీరు అర్థాంతరంగా వదిలేసారు. మేము ఇప్పుడు దాన్ని కొనసాగిస్తామంటున్నాం. మీరు మొదలుపెట్టినప్పుడు 10,000 కుటుంబాలను మేము బుల్డోజ్ చేసి కొట్టేస్తామని మీరు మాట్లాడింది సభలో ఉంది. ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఉన్న 2016లో వాళ్ళే బఫర్, మూసీ నది పక్కన 50 మీటర్ల బఫర్ జోన్ కూడా వాళ్ళే నిర్ణయించారు. ఆ రోజు మేము నిర్ణయించలే. ఈ రోజు మేము అమలు చేస్తామంటే మీకున్న అభ్యంతరం ఏంది? ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అయ్యా, దీన్ని ముందు కొనసాగించడానికి ఏం చేయాలో మీరు సలహాలు సూచనలు ఇవ్వండి, ప్రభుత్వం ఆమోదిస్తుందని. సలహాలు సూచనలు ఇవ్వడానికి రాలేదు. ఆన్లైన్లో పెట్టినాము. ఆన్లైన్లో పెట్టినప్పుడు దాన్ని చూసి ఏం సలహాలు ఇస్తారో ఇవ్వండి. ఆపాలనే ఆలోచన తప్ప మీరు ఏ సూచన అయినా చేయండి.